ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఫుడ్ తినుకుని ఇలాంటి బొమ్మలు కొనేది నేనేనేమో. బుడ్డదాన్ని తీసుకొని ఫుడ్ కోర్ట్కి వెళ్ళి పెద్ద సాహసమే చేశాను. ఇప్పటి వరకు ఎక్కడికైనా బయటికి వెళ్లాల్సి వస్తే దగ్గరలోనే వెళ్లే వాళ్ళం తప్ప అసలు దూరం వెళ్లే వాళ్ళం కాదు. బికాస్ పాప ఏదైనా మారం చేస్తే వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి. అయితే ఈ ఫుడ్ కోర్ట్ మాకు చాలా దూరం అనుకొని వెళ్ళిన దాన్ని కుదురుగా ఫుడ్ తినేసి రాకుండా ఇక్కడ ఒక బొమ్మల స్టాల్ కనిపించింది. వెంటనే అటు వెళ్ళిపోయాం. ఇప్పుడు మా పాపకి 4th మంత్ కంప్లీట్ అయింది. ఈ ఏజ్ లో పిల్లలు ఏదైనా సౌండ్ వస్తుంటే వాటిని బాగా అబ్జర్వ్ చేస్తారు కదా. సో సౌండ్ వచ్చే బొమ్మ కావాలి అని చెప్పి ఏనుగు డ్రమ్ములు మోగించే బొమ్మనైతే తీసుకున్నా. డ్రమ్ములు భలే మోగిస్తుంది కదా. దీని ప్రైస్ 120 రూపీస్ చెప్పారు. అయితే బార్గెన్ చేసి 50 రూపీస్ అడుగుతుంటే మా హస్బెండ్ 60 రూపీస్ ఇచ్చేసారు. ఇంకా ఫుడ్ కోర్ట్ మొత్తం ఒక రౌండ్ వేసేసి చల్లగా ఐస్ క్రీమ్ తిని వేడిగా బిర్యానీ పార్సల్ కట్టించుకొని ఇంటికి బయలుదేరాం. అయితే బిర్యానీ కొత్త ప్లేస్ లో ట్రై చేసాము. అనవసరంగా తీసుకెళ్ళాము రా బాబు. అసలు నసాలానికి ఎక్కింది కారం. స్పైసీ తిని నేనే అసలు తినలేక వదిలేసాను. మా పాప అయితే ఫుడ్ కోర్ట్ లో ఉన్నంతసేపు అన్ని అబ్జర్వ్ చేస్తూ బానే ఉంది. కానీ రిటర్న్ సగం దూరం వెళ్ళామో లేదో నిద్ర వచ్చి ఏడ్చేసింది. ఇంటికి తీసుకెళ్లి పడుకోబెట్టేసిన వెంటనే ఆపేసింది. ఇంకెప్పుడు ఇంత దూరం రాకూడదని ఫిక్స్ అయ్యాము. మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్